మహేష్ ఏం మరి వెళ్దామా తిందామా ఏమన్నా? ఏం తింటాం సార్ ఇక్కడ? ఏముంది తినడానికి? నీకేం కావాలి చెప్పు. దోశ, బోండా, ఇడ్లీ అట్లాంటివి ఏమన్నా? నువ్వు ఢిల్లీ వచ్చినావా? అట్లాంటివి దొరకవేడా? నువ్వు ఫుడ్ కోసం వచ్చావా యూపీఎస్సీ కోసం వచ్చావా? యూపీఎస్సీ కోసం. సరే సార్, మనం వచ్చిన ఒక రోజుకి మన పరిస్థితులు ఉంటాయి. యూపీఎస్సీ అంటే జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఒకటి నీకు ఉండాల్సింది ఫోకస్ ఫుడ్ మీద కాదు, అర్థమవుతుందా? కాదు సార్, నాకు కాదు, నా విషయం అట్లే. మామూలుగా ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫుడ్ కోసం కాదు మహేష్, నువ్వు ఢిల్లీ వస్తుంది ఫుడ్ యూపీఎస్సీ కోచింగ్ కోసం. అలాగా సార్, ఇప్పుడు మామూలుగా ఎంత కాదనుకున్నా హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. అసలు కాదు, దొరుకుతుంది, దొరికితే తినాలి. నువ్వు సిగరెట్ అలవాటు ఉందా నీకు? నాకేం లేదు సార్. లేదా? సార్ దాని గురించి మాట్లాడదాం. సార్ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎత్తుకుదాం పద. ఫుడ్ ఎక్కడ ఉందో? ఏంటి సార్? ఫుడ్ ఎక్కడ ఉందో ఎత్తుకుదాం పద. ఫస్ట్ యూపీఎస్సీ కోచింగ్ కోసం ఎత్తుకుదాం, ఫుడ్ ఎత్తుకుదాం. ఇప్పుడు అంటే ఎక్కడ బాగుందో మన వాళ్ళకి చెప్పొచ్చాం, మాట ఇచ్చాం ఆల్రెడీ. మంచి కోచింగ్ ఢిల్లీలో నేను ఎదిగి పెడతాను రా బాబు అని చెప్పి నేను స్టేటస్ కూడా పెట్టినా, టికెట్ కూడా పెట్టినా. ఇప్పుడు ఎక్కడ ఉందో ఫస్ట్ వాళ్ళకి ఎదిగి పెట్టాలి మంచి ఇన్స్టిట్యూట్ అనేది. ఇప్పుడు ఏం చేద్దాం? కోచింగ్ ఎత్తుకుదాం, ఫుడ్ ఎత్తుకుదామా? అసలు ఇక్కడ రావడం కంటే మన సైడ్ తీసుకోవడం బెటర్ అని చెప్పండి సార్. ఎందుకు అట్లా మాట్లాడద్దు, డిసప్పాయింట్ చేయొద్దు. ఢిల్లీ రావాలి, ఢిల్లీలో కోచింగ్ గురించి మాట్లాడదాం, దాని గురించి కాదు. పోదాం పద. సరే సార్. సో గైస్, యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ ఎవరైతే అంటే మేము వచ్చినప్పుడు మేజర్గా కన్సర్న్స్ ఏంటి, లేకపోతే మేజర్గా మనం ఏంటి అడ్జస్ట్ అవ్వాలి అంటే, ఎస్ మేము ఇందాక చూపించినట్టు సర్కాస్టిక్గా చూపించాను కామెడీగా, బట్ రియాలిటీ కూడా ఏంటి అంటే అది నిజం కూడా. మేము ఇక్కడ మనం యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వస్తే రెండు విషయాలు ఖచ్చితంగా మనము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇదిగో ఇక్కడ ఓల్డ్ రాజేంద్ర ఈ లైన్ అంతా అదే ఉంటుంది. సో అన్ని ఇన్స్టిట్యూట్సే ఉంటాయి, దానికి సంబంధించి ఎడ్జ్లో ఉన్నాము. అయితే ఇక్కడ మనకి ఫుడ్ విషయంలో 200% కాంప్రమైజ్ కావాలి, ఫుడ్ అండ్ హెల్త్ విషయంలో. ఎందుకంటే ఫుడ్ మనకి లాగా ఇక్కడ ఫుడ్ అయితే ఉండదు. అండ్ ఎప్పుడు ఆ రోటీలు, తర్వాత పోహా, అంటే మినిమం గ్యారంటీ ఫుడ్ చూసుకుంటే మనం ఇక్కడ పోహా విత్ టీ తాగుతారు ఇక్కడ. మనకు అది పోహా అనేది ఆంధ్ర సైడ్ అయితే బ్రేక్ఫాస్ట్గా కూడా కన్సిడర్ చేయరు. సో ఇలాగా ఏంటి అంటే ఫుడ్ విషయంలో, అంటే నాట్ ఓన్లీ మార్నింగ్ అని బ్రేక్ఫాస్ట్ అనే కాదు, ఆఫ్టర్నూన్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ ఫుడ్ విషయంలో 200% కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఫుడ్ అండ్ హెల్త్ కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఫుడ్ మనం ప్రాపర్గా తీసుకుంటేనే మనం ప్రిపరేషన్ అవుతాము అనే కాన్సెప్ట్ కాకుండా ఫుడ్ ఓకే నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను అంటే డెఫినెట్లీ మీరు ఇక్కడ ఢిల్లీకి రావచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే పొద్దునే లేచినప్పుడు విపరీతమైన చలి ఉంది. సో ఇందాక నేను అడిగాను కదా మహేష్ నుంచి, నువ్వు స్మోక్ చేస్తావు, సిగరెట్లు తాగుతావు, ఎందుకు అడిగానంటే ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు నిన్న February 4th చూసుకుంటే 350 ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే అంత దారుణంగా ఉంది. మేము పొద్దున్న లేచినప్పుడు విపరీతమైన చలి ఉంది. నేను చెప్పా, సార్ చాలా చలిగా ఉంది, మీరేమో స్వెటర్ వేసుకోకుండా డైరెక్ట్గా కోట్ వేసుకోకుండా వచ్చేస్తా ఉన్నారు అంటే, లేదు మహేష్ నువ్వు కాసేపు ఆగి చూడన్న, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది చాలా. అంటే కొంచెం మార్నింగ్ ఎంత ఎక్కువ చలి ఉందో, ఎండ తక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ ఒక పక్క ఎండ వస్తూనే మళ్ళీ ఈ చల్లటి గాలి కూడా వస్తూ ఉంది. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎక్స్ట్రీమ్ ఏది ఉన్నా కానీ వెదర్ అనేది ఇక్కడ కండిషన్స్ అనేవి ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఉంటే ఎండ విపరీతంగా ఉంటుంది, ఉంటే చలి విపరీతంగా ఉంటుంది, వర్షాలు ఉంటే విపరీతంగా వర్షాలు ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. ఈ వెదర్ కండిషన్స్ అన్నిటికీ మనకు అడ్జస్ట్ అయ్యి ఉండగలిగితే డెఫినెట్లీ ఈ రెండు ఖచ్చితంగా బేసిక్గా మీరు మైండ్ సెట్ రెడీ చేసుకొని ఢిల్లీ రండి. ఇంకొక పాయింట్ వచ్చేసి, ఇక్కడ రీసెంట్గా రావుస్ ఇన్సిడెంట్స్ అందరికీ తెలుసు. రావుస్ ఇన్సిడెంట్ కొంతమంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చనిపోయారు. దాని తర్వాత మన వాళ్ళు ఢిల్లీ వాళ్ళు, యాక్చువల్లీ మన తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ ఉండేవాళ్ళు, కానీ అందరూ కూడా నాట్ ఈవెన్ 1% ఎవరు ఇక్కడ లేరు ఇప్పుడు. ఎందుకంటే ఈ యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వచ్చిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఈ రావుస్ ఇన్సిడెంట్ జనరల్గా ఏంటి అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే బేస్మెంట్స్లో ఓకే పార్కింగ్ లాట్స్లో స్టడీ హాల్స్ ఉండేవి, తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్ అక్కడే ఉండేవి, తర్వాత కొన్ని మెస్లు ఉండేవి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. బేస్మెంట్లో ఎలాంటి ఇప్పుడు ఈ స్టడీ హాల్స్ కానీ, లేకపోతే క్లాసెస్ కానీ, లేకపోతే మెస్ కానీ, లేకపోతే ఇంకా ఇప్పటికీ కొన్ని బుక్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇందాక కూడా చూసాను నేను, మంచి మంచి ఫేమస్ బుక్ స్టోర్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని ఉండేవి, ఇప్పుడు తీసేశారు. ఇది తీసేయడం వల్ల ఉన్నట్టుండి ఈ హాస్టల్స్ పీజీస్ విపరీతంగా రేట్స్ పెరిగిపోయాయి. స్టడీ హాల్స్ విపరీతంగా 3,000, 3,500 ఒక స్టడీ హాల్ వచ్చేసి ఇప్పుడు. సో ఎంతమంది 1,500, 1,200 ఆ రేంజ్లో, 2,000 ఆ రేంజ్లో ఉండేది. 3,500, 4,000 స్టడీ హాల్ జస్ట్ కూర్చొని చదువుకోవడానికి. ఉన్నట్టుండి ఇవన్నీ తీసేయడం వల్ల పీజీస్ ఏదైతే పేయింగ్ గెస్ట్ ఉన్నదో ఆ హాస్టల్స్ అన్నీ కూడా ఎక్కువైపోయాయి. క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు కూడా విపరీతంగా నెగ్లిజెన్సీ పెరిగిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం అస్సలు మినిమం మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు.
దీనివల్ల ఈ ఎక్స్పెన్సివ్ను తట్టుకోలేక చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, లేకపోతే మన హైదరాబాద్కి వచ్చారు. సో దిస్ ఇస్ అ రియాలిటీ. కావాలంటే మీరు యూపీఎస్సీ కోచింగ్ అంటే వచ్చేటప్పుడు ఓ 2-3 రోజులు ఉండండి ఇక్కడ. ఓకే, 2-3 రోజులు ఉండండి. ఎక్కడ ఉండాలంటే కరోల్ బాగ్ వచ్చేసేయండి. కరోల్ బాగ్ వస్తే ఇక్కడ వరుసగా కొన్ని పీజీస్, హాస్టల్స్ అవి ఉంటాయి. లేకపోతే ఈ సరౌండింగ్స్లో మనకి బడ్జెట్లో చూసుకుంటే 1000 నుంచి 1500, 2000 వరకు మన హోటల్ అనేది ఉంటుంది పర్ డేకి. ఒక 2-3 రోజులు ఉండండి. ఉండి అంతా ఎత్తుక్కోండి, వాతావరణం అంతా చూసుకోండి. అప్పుడు మీకు ఒక ఆలోచన, ఓకే ఉండొచ్చా. ఎందుకంటే వచ్చి రాగానే వెంటనే పోయి డబ్బులు కట్టారంటే మళ్ళీ రిఫండ్ రావు చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా నేను ఖచ్చితంగా వర్కౌట్ చేస్తున్నాను, దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఇంకో కల్చర్ ఉంది ఇక్కడ ఈ హాస్టల్స్ గురించి, లివ్ ఇన్ కల్చర్. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఏం చేస్తారు, అసలు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ లివ్ ఇన్ కల్చర్ ఎలా ఉంది, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా దీని సైడ్ డీవియేట్ అవుతున్నారు, దాని గురించి కూడా ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. సో బేసికల్లీ యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.